రైట్. ఇక ఒకసారి ప్రభాత వెలుగు దినపత్రిక చూద్దాం. ఆ కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలి. ఇక ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. పనితీరు మార్చుకోవాలని కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరును మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉన్నది. కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీరు చేసే పనులను బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుందని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిండ్రు. అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ అంశం చాలా బాగుంది. అంటే ఎప్పటికప్పుడు పనితీరు మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. కలెక్టర్లు మంచి పనిచేయడం వల్లనే ప్రజలకు పథకాలు చేరితే వాళ్ళకు ప్రభుత్వం యొక్క మంచి తెలుస్తుంది, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్తా ఉన్నారు. మరి అన్ని కలెక్టర్లే చేసుకుంటూ పోతే అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళకు ఉంటుంది. సరే, వాళ్ళు చేయాల్సినవి మిగిలిపోయి ఉంటాయి, వాళ్ళ తప్పిదాలు కూడా ఉంటాయి. బట్ కలెక్టర్లు మార్చుకోవాలి. అంటే మనము ఒకరిని అరే నువ్వు చక్కగా లేవురా, నువ్వు బాగా లేవురా కొడుక, అరే నీ పనితీరు చక్కగా లేదురా నాయన అని వాడికి చెప్పే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి. అంటే మనం నీట్గా బట్టలు వేసుకొని రోజు పొద్దున మంచి స్నానం చేసుకొని మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకొని అవతలోడికి నీతులు చెప్తే ఏమైనా బాగుంటుంది. అరే నువ్వు మంచిగా తినవురా, నువ్వు మంచిగా ఉండవురా అంటే అప్పుడు అందం సందం ఉంటుంది. ఇక మనదంతా సిప్పిరి జుట్టేనాయే, మన శివుడు ముఖ్యనాయే, ఇక మనం ఇక అనొద్దు కొన్ని అన్ని పనులు మనకి గంత గలిసి పనులే. అవతలోనికి ఏమో అరే నువ్వు అట్లున్నావురా, నీ ముక్కొంకరు ఉందిరా, నీ చెయ్యొంకరు ఉందిరా అంటే ఆడేమంటాడు? షీతు అనడు, నువ్వు అలా నాకు చెప్పేది అన్నాడు. గిది గిది గట్లే ఉంది. ఎందుకంటే ఒక మాట మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదే. అంటే ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదే ఉంటుందట. కలెక్టర్లది అంటే వీళ్ళు పని చేస్తున్నారని కల్పించడం అంటే ప్రచారం చేయమంటారా మీ కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి అండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ మంచిది, ఈ రాజీవ్ గాంధీ పనిచేసిండు, ఇందిరమ్మ పనిచేసి గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు, ఇగో గిది ప్రభుత్వం చరిత్ర అని చెప్పుకోమంటారా? ప్రచారం చేసుకుంటూ తిరగమంటారా? కలెక్టర్లకు ప్రభుత్వం మంచిది అని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కలెక్టర్లు వాళ్ళ పరిధి మేరకు పని చేస్తారు. ఒక జిల్లాకు వాళ్ళు ఎంత పని చేయాలో, ప్రజల కోసం ఎంత కష్టపడాలో అంత చేస్తారు. గది కదా కలెక్టర్ల పని. మీ ప్రభుత్వం మంచిదా గొప్పదా తెలిసేటట్టు కలెక్టర్లు ఎందుకు పనిచేస్తారా? వాళ్ళు చదువుకొని కష్టపడి ఉద్యోగాన్ని పొంది వచ్చిన వాళ్ళు కదా. నీ ప్రభుత్వం మంచిదా కాదా అని కలెక్టర్లు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు చేసే పనితీరు మంచిగా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఓ 10 మందికి ఇల్లులు కట్టిస్తే, ఓ 10 మందికి పింఛన్ సరిగ్గా ఇస్తే, నువ్వు ఆ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇస్తే జనాలు చెప్తారు కదా ఈ ప్రభుత్వం మంచిదా, రేవంత్ రెడ్డి మంచోడా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా అని. కలెక్టర్లతో పనే ఉంటుంది. ఇక హాస్యాస్పదమైన ముచ్చట ఏంటంటే గివే. ఇక దానికి తగ్గట్టు ఈసారి చెప్పడం, ఈ పత్రికలు రాయడం, ఏం చెప్దాం అనుకుంటారు ఈ సమాజానికి? నిజంగా చెప్పారు, ఆలోచించారు. అంటే ఒక మాట, ఒక వార్త ఏదో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడరు. ఇక కలెక్టర్లకు ఆదేశాలు జారిస్తాడు, గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, హీరోలకు ఇస్తాడు, ప్రొడ్యూసర్లకు ఇస్తాడు, అందరికి గీ సోకులకే తప్ప మన రియాలిటీ ఒకసారి గ్రౌండ్లో దిగి ప్రతి వడ్డును చూసుకుంటే పని ఎవరు సరిగ్గా చేయాలి? అసలు గవర్నమెంట్లు సరిగ్గా ఉంటే నిజంగా రాజకీయ నాయకులు ఈ యొక్క కలెక్టర్లను లేకపోతే ఇంకో అధికారులను ప్రలోభాలకు గురి చేయకపోతే అధికారులకు తలనొప్పి ఎక్కడిది, టెన్షన్స్ ఎక్కడిది? నిజంగా ఒక డీజీపీ, ఒక ఎస్పీ, లేకపోతే ఒక సూపరింటెండెంట్, ఎవరైనా ఒక డిఎస్పీ వాళ్ళ ఇష్టానుసారంగా నీతిగా నిజాయితీగా ఇక్కడ డ్యూటీ చేయగలుగుతున్నారా? ఒక పై అధికారి దగ్గరికి పోయి ఒక కేసు పెట్టి గిట్లా అన్యాయం జరిగిందని చెప్తే ఎస్పీ గారు కొంచెం ముఖ్యమంత్రి గారి మనిషి అండి, ఎస్పీ గారు ఏం చెప్తే అదే వినాలి. మేము ఎస్పీ గారిని దాటి మేము చేసేది ఏముంటుందండి, మీకు తెలియదా అండి? ఇక పైన ఉన్న ప్రెషర్ అలాంటిదండి. గివే వినిపిస్తే ఆ పైన ఎవడు ఉంటాడంటే ఇక మళ్ళా గీళ్ళే. ఇక గీళ్ళు నీతులు వల్లిస్తారు. ఇక దయ్యాలు వేదాలు అంటారు కదా. ఇక నేను చెప్పొద్దు, ఒక జర్నలిస్ట్గా ఈ బాధ్యత గల పొజిషన్లో ఉండి నేను చెప్పకూడదు. బట్ రియాలిటీ ఏంటంటే జనాలందరూ గమనిస్తూ ఉన్నారు. నిజంగా అధికారులను ప్రలోభాలకు గురి చేయకుండా, వాళ్ళపైన మీరు పెత్తనం చెలాయించకుండా, ట్రాన్స్ఫర్లు చేయకుండా, సస్పెండ్ చేయకుండా, నీతిగా నిజాయితీగా డ్యూటీ చేసుకొని కొడకల్లారా బిడ్డల్లారా అని చెప్తే వాళ్ళు ఏరా అమ్మ నన్ను ఏడ సస్పెండ్ చేస్తాడో, నేను అవినీతి చేస్తే అని భయపడాలి. బట్ ముఖ్యమంత్రి గారి కోసం అవినీతి చేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తారని భయపడే దాఖలాలు పరిస్థితులు ఈరోజు వ్యవస్థలో ఉన్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిదే కాదులే కానీ, అంటే రాజకీయంగా ఎక్కడ చూసుకున్న, ఏ రాష్ట్రంలో చూసుకున్న అదే పరిస్థితి ఉంది. ఇక వీళ్ళు కలెక్టర్లకు నీతులు చెప్తా ఉంటే కొంచెం
జీర్ణించుకోలేకపోతాం, తప్పదు. బట్ అయినప్పటికీ సరే అవతలలోకి చెప్తూ మనం చేస్తూ పోతే బాగుంటుంది. బట్ మనం చేసేదంతా గదే, చెప్పేది మాత్రం వేరే అంటే ఇక ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇక పక్కాగా అర్హుల ఎంపిక, అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. 4 స్కీముల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్స్ పూర్తవ్వాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఏమేమి చెప్తా ఉంటే చూద్దాం. పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా, భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అత్యంత నిరుపేదలకే మొదటి ఇందిరమ్మ ఇండ్లు, అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి. గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి, ఫీల్డ్లో తిరగాలని ఆర్డర్. 26వ తర్వాత జిల్లాలకు వస్తానని, పనితీరు బాగలేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక. 26 తర్వాత జిల్లాలకు వస్తానని చెప్పిండు. 6 నెలల కిందటనే చెప్పింది ముఖ్యమంత్రి గారు, ప్రతి జిల్లాకు నేను వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటాను. అది అటకెక్కింది. ఇప్పుడు 26 తర్వాతనని ఇక ముచ్చటి చెప్తా ఉండు. సరే ఇక ఏం చేద్దాం, భరిద్దాం. కానీ ఒక విషయం చూడాలి ఇక్కడ. సరే పేదలకే ప్రయారిటీ ఇస్తా అన్నారు, ఫస్ట్ ఇండ్లు పేదలకే ఇస్తా అన్నారు, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు, అత్యంత నిరుపేదలకే మొదటి ఇందిరమ్మ ఇండ్లు, అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జు మంత్రి ఆమోదం తప్పనిసరి. అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళా జిల్లా ఇన్ఛార్జు మంత్రి ఆమోదం తప్పనిసరి. మళ్ళీ మీ రాజకీయ నాయకుల చేతిలోనే పెడితే, గతంలో దళిత బంధుకు సంబంధించి కేసీఆర్ గట్లే చేసిండు. ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్కామ్లు చేశారో అందరం చూసినాం. స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు, ఇప్పుడు ఆయనే ఎక్స్ సీఎం, ఆయన కూడా ఒప్పుకున్నాడు ఎమ్మెల్యేలు అవినీతి చేస్తా ఉన్నది తప్పని. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మీరు గాళ్ళకే జొర్రిస్తే ఎట్లా? అట్లీస్ట్ గవర్నమెంట్ అధికారులకు ఇప్పుడైనా ఇవ్వండి, ఒక కలెక్టర్ డిసైడ్ చేసేటట్టు చెప్పుండ్రి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నిజంగా పేదోడోడు నిరుపేదలోరు గవర్నమెంట్ వాళ్ళు చూసారు. అదే మీ రాజకీయ నాయకులకైతే కార్యకర్తలో లేకపోతే ఇంకోలో లేకపోతే కొంచెం పార్టీలో పలుకుబడి పేరున్న నాయకులు ఏం చేస్తారు, వాళ్ళకి ఇప్పించుకుంటారు, రాజకీయం చేస్తారు కదా. ఇక అధికారులకు ఆదేశాలు జారీ చేసే తప్ప నిజంగా పేదోడికి న్యాయం చేసే దిశగా అధికారులకు పవర్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. మళ్ళీ ఆ పవర్స్ అని ఎట్టకేలా చిటిచూరు చూసుకుంటే రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటాయి. ఈ జిల్లా ఇన్ఛార్జీలకు మంత్రుల కంటే మళ్ళీ అంతా రాజకీయమే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.